హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ మినీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం దోశ బ్యాటర్ రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దోశ బ్యాటర్ కోసం మనం 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని అదే గ్లాస్తో మనం 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకోవాలి. సో ఆ రెండింటిని కలిపి బాగా వాష్ చేసుకోవాలి. ఫుల్ వాటర్ వేసుకొని ఒక 6 టైమ్స్ అలా వాష్ చేసుకుంటే మనకి వాటర్ ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తుంది కదా, అప్పుడు మనం వాష్ చేయడం ఆపేయచ్చు. అండ్ వాష్ చేసిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది చాలా టేస్ట్ వస్తుంది అనమాట ప్రతి దోశకి. అండ్ అలాగే క్రిస్పీగా రావడం కోసం కూడా మనం ఆ ఇంగ్రీడియంట్ యూస్ చేయొచ్చు. అదే ఈ ఇంగ్రీడియంట్, దీన్ని మెంతులు అంటారు కదండి. ఆ మెంతుల్ని మనం ఒక 2 స్పూన్స్ తీసుకొని మనం సోక్ చేసే టైంలో అది కూడా వేసి సోక్ చేసుకోవాలన్నమాట. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం. సో ఈ విధంగా చేయడం వల్ల క్రిస్పీగా దోశ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి చట్నీ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా సోక్ చేసుకున్న తర్వాత నేను అంతా మిక్సీ పట్టుకున్నాను, గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంచెం పిండి తీసుకున్నాను. మీకు దోశ ఎలా వస్తుందో చూపించాలి కదా. సో వెంటనే మిక్సీ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే దోశ అంత బేగా ఫర్మెంటేషన్ జరగదు, కాబట్టి ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత మనకు బాగా క్రిస్పీగా వస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా ఒక దోశ వేసి చూస్తున్నాను. సో ఈ విధంగా వేసుకోండి. అది కొంచెం కాలిన తర్వాత ఇలా ఉంటుంది, కొంచెం తిప్పితే కొంచెం క్రిస్పీగా వస్తుంది. అండ్ ఓవర్ నైట్ మనం ఫర్మెంటేషన్ జరిగితే మార్నింగ్కి మనకి చాలా క్రిస్పీగా వస్తాయి దోశలన్నీనా. సో చూసారు కదా, ఇలా ప్యాన్కి అంటుకోకుండా బయటకు వచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో చూసారా, ఇంత క్రిస్పీగా, ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఓవర్ నైట్ సోక్ చేస్తే ఇంకా క్రిస్పీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.